హైవర్స్ వెనకాల అటాచ్ చేస్తాను కదా, ఇవి గతంలో నేను మహేష్ బాబుకి సంబంధించి చేసినటువంటి వీడియోలు. దాని కింద కొంతమంది ఫూలిష్గా మూర్ఖంగా బానిసలకు వచ్చి నా దగ్గర కామెంట్లు పెట్టారు. ఏమని, మహేష్ బాబు అంటే మీకు పడదు, మహేష్ బాబు అంటే మీకు కుళ్ళు, మహేష్ బాబు చేస్తే మంచి మీకు తెలియదు, అది ఇదని చెప్పేసి. ఆ రోజు నేను అన్నా, మీకు అర్థం కాని విషయం ఏంటంటే మహేష్ బాబు మంచివాడే, పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు, అది నేను గొప్ప నేను ఎప్పుడో చెప్పాను. అయితే అది ఓన్లీ మహేష్ బాబు అని మీరు అనుకుంటున్నారు. మహేష్ బాబుతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఒక్క కంపెనీలకు సంబంధించి లాభాలు వస్తే అందులో 2% ఖర్చు పెట్టాలి. అలా మహేష్ బాబు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్ వాళ్ళు అండ్ వీళ్ళతో మరికొంతమంది బయట నుంచి వీళ్ళు ఎన్జిఓస్ కూడా కలుస్తారు. వీళ్ళంతా కలిగేస్తుంది, అంతా అయిద్దండి. ఒక మహేష్ బాబు జైల్లో డబ్బులు కాదు. అదేమంటే గుట్ట యాడ్ చేసి వచ్చిన డబ్బులతో సేవ చేస్తున్నాడు అంటున్నారే, అదొక డబ్బా, అదొక సేవ అని చెప్పేసి అన్న. ఇప్పుడు కొత్తగా ఏకంగా సురానా గ్రూప్ ఒకటి, తర్వాత సాయి సూర్య బిల్డర్స్, సాయి సూర్య డెవలపర్స్, సతీష్ చంద్ర గుప్తా సాయి సూర్య డెవలపర్స్, ఈ సురానా వాళ్ళది వచ్చేసి నరేంద్ర సురానా, ఇతనిది వచ్చేసి భాగ్యనగర్ రియల్ ఎస్టేట్, భాగ్యనగర్ వెంచర్స్, సమ్ లైక్ దట్. అది సురానా గ్రూపు, ఓకే, అండ్ సాయి సూర్య డెవలపర్స్, ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ రెండింటికి మహేష్ బాబు ఫ్యామిలీతో కలిపి యాడ్ ఇచ్చాడు. దానికన్నా అతను తీసుకున్న రెమ్యునరేషన్ 5.9 కోట్లు, అంటే 5,90,00,000. ఇందులో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకేంటంటే, 2.5 కోట్లు డబ్బు ఇచ్చారా లేదా ఆర్టీజీఎస్ చేశారా అన్నది ఒకటి, 3,40,00,000 డబ్బు ఇచ్చారా ఆర్టీజీఎస్ చేశారా అన్నది ఒకటి. ఇందులో ఈ రెండిట్లో 3,40,00,000 ఒకటి, 2,50,00,000 ఒకటి. ఇందులో ఒకటేమో క్యాష్ ఇచ్చారు, ఒకటేమో ఆర్టీజీఎస్ అంటే ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినేమో లెక్కలోకి వచ్చింది, చేతికి ఇచ్చింది లెక్కలోకి రాదు. ఇప్పుడు ఆల్రెడీ సతీష్ చంద్ర గుప్తా సాయి సూర్య డెవలపర్స్ మీద అండ్ ఈ నరేంద్ర సురానా ఇతని మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయింది. ఎందుకు? వీళ్ళు ఏకంగా ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి ఈ మహేష్ బాబు చేసిన ప్రచారం వల్ల దాన్ని క్యాష్ చేసేసుకున్నారు, భయాన్ని తీసుకొని, అంటే అడ్వాన్స్ తీసేసుకొని. ఇంకొన్ని చోట్ల డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పేసి వాటికి ఎలా చేశారంటే వీళ్ళు ఒకటే అది ఉన్నది, దానికి బై నెంబర్లు వేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ 25/A/B అనుకుందాం, ఆ పక్కన బై C అని పెట్టేసి అదొకటి, ఆ పక్కన D అని పెట్టి ఒకటి, ఇలా ఒకదేనే అలా అమ్మేసుకుంటా పోయారు. అలా ఇద్దరికి నలుగురు కలిపి ఒకటే అమ్మేశారు. తీరా క్రాస్ చెక్ చేస్తా పోతే అంటే అసలు వాళ్ళు చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. దట్ మీన్స్ మహేష్ బాబు చెప్పింది వేరు, అక్కడ జరుగుతుంది వేరు. పాన్ మసాలా అప్పుడు కానీ ఇదే చెప్పా, అరే నాయన మీరు మహేష్ బాబుని ఇటువంటి విధంగా సపోర్ట్ చేయకండి, తప్పది, ఆయన మారాలి, అది మానేయాలని నేను మీరు అడగండి రా బాబు ఫ్యాన్స్ అంటే అన్న. కాదు కూడదన్నారు. అసలు జాంబీలో పడిపోయారు కొంతమంది. అయితే చెప్పాను మీకు మొన్న కూడా మధ్య చెప్పా, ప్రతి వ్యక్తికి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే ఫ్యాన్స్గా, వాళ్ళతో ఎప్పుడైనా ప్రమాదమే, వాళ్ళకి కానీ సమాజానికి కానీ. అది అందరికీ ఎవరికైనా వర్తించింది. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఆ రోజు పాన్ మసాలా యాడ్కి సంబంధించి నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, మహేష్ బాబు కూడా ఏదో ఒక రోజు ఇలాగే తాను ప్రమోషన్ చేసిన వాడికి సంబంధించి, తన యాడ్స్ నటించిన వాడికి సంబంధించి చిక్కుల్లో పడతాడు, ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పా. అవునా? కామెంటే నా 4 వీడియోలు అలాగే ఉన్నాయి, క్యాటలిస్ట్లోనే ఉన్నాయి, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఇదిగో ఈరోజు నేను చెప్పింది నిజమైంది. నేనే జ్యోతిష్యం కాదు, ఆస్ట్రాలజీ గురించి హడావుడి చేసే క్యాండిడేట్ని కూడా కాదు. ఒక జర్నలిస్ట్ని, ఒక కామన్ మ్యాన్ని, ఒక మనిషిగా ఆలోచించేవాడిని. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సురానా గ్రూపు, సాయి సూర్య డెవలపర్స్ వాటికి సంబంధించి కేసులు ఇన్ని ఉన్నాయి కదని చెప్పేసి వెళ్ళి ఒకసారి వెరిఫై చేస్తే 100 కోట్లకు పైగా నాకు దాన్ని ఏమంటారు బ్లాక్ మనీ, లేదా 100 కోట్లకు పైగా లెక్కల్లోకి రాని లావాదేవీలు, 74,50,000 రూపాయలు నగదు కనపడ్డాయి. మొత్తాన్ని సీజ్ చేసి పక్కన పెట్టి, అసలు ఎవరు రా బాబు దీని అందరూ మూల కారణం అంటే ద గ్రేట్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వచ్చేసి యాడ్ చేశారు. ఏ రకంగా కొనండి అని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, కన్స్యూమర్ ఫోరం గైడ్లైన్స్ క్లియర్గా చెప్పింది. మీరు ఆ వస్తువు వాడుతూ ఉన్నా, మీరు ఆ ప్రోడక్ట్ గురించి మీకు తెలుసున్నా, అప్పుడు మాత్రం దాన్ని ప్రచారం చేయండి. మీరు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి లేకపోయినా, ఆ వస్తువు మీకు ఏం తెలియకపోయినా దాని జోలికి పోవద్దని చెప్పారు. రేపటి దాన్ని తేడా కడితే మీరు రెస్పాన్సిబుల్ అన్నారు. ఇప్పుడు మహేష్ బాబు రెస్పాన్సిబుల్. రేపు 27వ తారీఖున విచారణకు హాజరు కావాలి. సో మహేష్ బాబు విషయంలో నేను డే 1 నుంచి ఎక్కడన్నా బాధపడేది ఉన్నా, ఏంట్రా ఈ మనిషి కూడా ఇలా అనుకున్నా, ఇదేనండి.
వివాదాలకు దూరంగా ఉంటాడు, కాంట్రవర్సీలు దూరంగా ఉంటాడు, తన పని అంతా చేసుకుంటాడు. అండ్ బురిపలను దత్తత తీసుకున్నాడు, ఇక్కడ తెలంగాణ ఒక ఊరు దత్తత తీసుకున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వచ్చేసి చాలామంది పిల్లలు గుండె ఆపరేషన్ చేస్తున్నాడు, అన్ని గుడ్. కానీ ఆ వస్తున్న డబ్బులు ఏ రకంగా వస్తుంది ఏంటంటే పనికి మాలిన యాడ్స్లో అవసరమా అండి? వందల మంది కాదు, వేల మంది, లక్షల మంది జీవితాలను పట్టణ పెట్టుకునేటువంటి పాన్ మసాలా యాడ్ అవసరమా అండి? పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మహేష్ బాబు యాడ్ చేశాడు కదని చెప్పేసి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వెళ్ళి లక్షలు పెట్టారు, కోట్ల రూపాయలు పెట్టారు. ఇప్పుడు మొత్తం వాడు మోసం చేశారు. ఏ సమాధానం చెప్తాడు మహేష్ బాబు? ఇదే నా బాధ, మీకు అర్థమైందా? ఇదే ఎథికల్ జర్నలిజం అంటే, ఉన్నదిన్నట్టుగా మాట్లాడటం. నా మీద జాంబీలాగా పడిపోయిన వారిలో హీరోల ఫ్యాన్స్ ఉన్నారు, పొలిటీషియన్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను ఏరుతుడు ధర్మం తప్పల, నీతిగా, న్యాయంగా, నిజాయితీగా ఉన్నాను. ట్రాన్స్జెండర్ల గురించి వీడియోలు చేసినప్పుడు కావచ్చు, పొలిటీషియన్ గురించి వీడియోలు చేసినప్పుడు కావచ్చు, లేదా హీరోయిన్ గురించి చేసినప్పుడు కావచ్చు, అండ్ సొసైటీలో ఉన్నటువంటి పొలిటీషియన్సా, విలన్లా, ఎవరైనా అన్ని రకాల వీడియోలు నేను చేస్తూనే ఉన్నా. నన్ను చాలామంది ఇదే అంటారు, భయ్యా మీరు టచ్ అయ్యే టాపిక్ ఉండదు అని చెప్పేసి. ఎస్, నేను టచ్ అయ్యే టాపిక్ అనేది ఉండదు, కానీ సమాజం ఉపయోగపడేది ఇస్తా. ట్రాన్స్జెండర్లకి పద్మశ్రీ పురస్కృతిని పొగడలేదా? వారికి మొన్న రేవంత్ రెడ్డి వచ్చేసి హోంగార్డ్ ఇచ్చినప్పుడు పొగడలేదా? అలాగే మొన్న వచ్చేసి అఘోరి అంటే హడావుడి చేశాడు శ్రీనివాస్, వాడి విషయంలో గట్టిగా మాట్లాడారా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో వారి వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానికం ఉన్నారు. అండ్ సొసైటీ వారిని తక్కువ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న ట్రాన్స్జెండర్ గురించి మన గవర్నమెంట్ ఏపీ తెలంగాణకి ఇద్దరికి చెప్తే సలహాలు సూచనలు ఇవ్వలేదా వీడియో? నా దృష్టిలో ఏంటంటే సమాజం బాగుండాలండి, ఆ బాగున్న సమాజంలో మనం ఉండాలండి, ఇది నేను కోరుకునేది. ఈవెన్ మహేష్ బాబుకి సంబంధించిన ఈ కూల్ డ్రింక్ యాడ్లు ఇస్తున్న వాళ్ళకైనా, పాన్ మసాలా యాడ్లు ఇస్తున్న మీరు ఒకే ఒకటి ఆలోచించాలి, మిమ్మల్ని కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చేసి ఎందుకు గుట్కా యాడ్ నుంచి పక్కకు జరిగాడు? అండ్ చిరంజీవి ఒకప్పుడు థమ్సప్ యాడ్ చేసేవాడు, ఎందుకు పక్కకు జరిగాడు? ఆ అమ్మాయి సాయి పల్లవి నేను అసలు ఏ యాడ్ కూడా చేయనని అంది, ఎందుకు అంది? అండ్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పెప్సీ యాడ్ చేశాడు, అదొక తప్పుకున్నాడు, ఎందుకు తప్పుకున్నాడు? చిరంజీవి రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తున్నప్పుడు నేనే వీడియో చేసే ముందు నాకు వాళ్ళ టీం నుంచి ఫోన్ కూడా వచ్చింది, మీరేంటి భయ్యా రియల్ ఎస్టేట్ అదేమన్నా ఫ్రాడా ఏంటి, అదేమన్నా ఇల్లీగలా ఏంటి, అదేమన్నా నిషేధిత ఏంటి ఏంటి అంటే మీకు తెలియటం లేదు, రియల్ ఎస్టేట్ చాలా ఫ్రాడ్స్ ఉంటాయండి, బైబ్యాక్ ఆఫర్ అని కొంటారు, లేదన్నప్పుడు దాన్ని ఏం చెప్పాలి, ముందు ప్లాట్ ఇనాగ్రల్ ఆఫర్ అని అంటారు, ఇలా రకరకాల ఆఫర్లు అని అంటారండి. బట్ వాళ్ళకి ప్లాట్లు డెవలప్ చేసేవారు, బైబ్యాక్ అని కొనరండి, మోసపోతారు, కొద్ది రోజులు ఆడ మీకే తెలిసిదిలే అన్న. లేదు బ్రదర్ వీడియో డిలీట్ చేయను, నేను చేయను, ఇలాగే ఉంచితే ఒక 3 నెలలేక మాట్లాడదాంలే అన్న. 2 నెలలు 2.5 నెలలు దెబ్బకి చిరంజీవి వచ్చేసి ఆ రియల్ ఎస్టేట్ యాడ్ నుంచి పక్క జరిగాడు, ఆ రిజిస్టర్ మీద కేసులు కూడా పడ్డాయి. సో ఇప్పుడు నేను అనేది అదేనండి, నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళు ఈ రోజులో 100కి 1 ఒకడో 2 ఉన్నారు అంతే. మిగతా వాళ్ళంతా కూడా సెలబ్రిటీలను వాడాలా, వాళ్ళ చేత ప్రచారం చేయించాలా, వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయాలా, సామాన్యులను నట్టేయడం ఉంచాలా. మహా అయితే కోర్టు కేసులు తిరుగుదాం, ఏముంది ఈలోపు డబ్బుతో ఎంజాయ్ చేద్దాం. మరి సామాన్య పరిస్థితి ఏంటి? మన హైడ్రా అండి, తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల హైడ్రా కూల్చేసింది. ఆ బిల్డర్ ఏమయ్యాడు, ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినోడు ఏమయ్యాడు, ఆ లేట్ వేసినోడు ఏమయ్యాడు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినోడు ఏమయ్యారు? అన్యాయంగా రోడ్డును పడింది, గుండెల విషయాలు ఏడ్చింది, కొనుక్కున్నాడు కదా. నా బాధ ఇదేనండి. అమాయకులైనటువంటి జనాలు ఇప్పుడు నాకు 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఏదో ఒక మాట చెప్పాను, నన్ను అభిమానించేవాళ్ళు, నా మాట నిజమనుకుని నమ్మేవాళ్ళు ఉంటారు కదా, నాకు ఎవడో డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వాడిదే గొప్పగానంటే నేను మీకు చెప్పేసి, వాడిది ఒక వ్యాపారం, ఆ వ్యాపారం మీరు పెట్టుబడులు పెడతాం, వాడు వస్తువులు కొనటం మీరు చేశారు. రేపటి రోజు వాడి తేడా అని తెలిసింది, ఫస్ట్ మీరు అనుకునేది ఎవరిని, వాడి నన్ను అనుకుంటారు, చా మనం ఎంతో నమ్మామే ఎస్పీ గారిని, ఆయన ఇట్ట చేశాడు ఏంటని. ఇంకొంతమంది పాపం అమాయకులు, పాపం ఎస్పీ గారు నిజాయితీ పరుడురా, ఆయన కూడా తెలిసి ఉండదు, పాపం ఆయన కూడా మోసం చేశారు అనుకుంటారు. బట్ నాకు తెలియకుండా నేను చెయ్యను. అలా మహేష్ బాబు అయినా, ఏ హీరో అయినా, ఏ హీరోయినా, వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే ఇక్కడ పబ్లిసిటీకి ఇస్తున్నారు దాని గురించి నష్టాలు ఏంటో వాళ్ళకి తెలుసు. ఇప్పటికన్నా కొంచెం మనస్సాక్షి అనేది కనుక ఉంటే దిక్కుమాలని యాడ్ చేయటాలు ఆపండి, ఉన్నదాంతో సంతోషం బతకండి, దానిలోనే ప్రజలకు సేవ చేయండి. ప్రజల సేవ చెప్పిన పర్లా ఇటువంటి పనికిమాలిన యాడ్స్ అయితే చేయకండి. సో మహేష్ బాబు గారు, నా సిన్సియర్ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే ఆ పాన్ మసాలా యాడ్ ఆపండి. ఇప్పటికైనా సరే మీరు ఏ యాడ్ అయితే చేస్తారో ఆ యాడ్ అసలు ఏంటి, ఏ ప్రోడక్ట్ ఏంటి మొత్తం తెలుసుకుని రేపటి రోజు దానివల్ల ఎవరికైనా ఇబ్బందులు వస్తే మీరు వాళ్ళకి అండగా ఉండే విధంగా ఉంటానుకుంటే యాడ్ చేయండి, లేదంటే యాడ్స్ ఆపేయండి.